రుచులు మన మనస్సును అలరించడానికి ఏలూరు ప్రజల సుపరిచితమైన మన అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్. ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా మదిమదిని పలకరించే టేస్టీ టేస్టీ బేకరీ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్. టువర్డ్స్ విజయవాడ మన టేస్టీ మజిలీ మన అలంకార్, టువర్డ్స్ ఏలూరు మన హ్యాపీ మజిలీ మన అలంకార్. తేదీ 20/8/2025 మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ చంటి గారి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. మా అడ్రస్ కర్రవంతెన దగ్గర జయంతి రోడ్, ఏలూరు. ప్రేమతో ఆహ్వానించేవారు కొల్లి విజయ వరప్రసాద్, బొప్పన సత్యనారాయణ. కుటుంబాలకు చనిపోయిన కుటుంబాలకు ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే, ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే. కార్మికులుగా బీమా సౌకర్యం, బీమా సౌకర్యం చేయాలి ప్రభుత్వం. పేదలకు చేయాలి, పామాయిల్ కార్మికులకు ఆదుకోవాలి, పామాయిల్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి, పామాయిల్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. నా పేరు పి రామకృష్ణ, పామాయిల్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు. ఈరోజు పామాయిల్ కార్మికులు విద్యుత్ షాక్ తగిలి పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వం వీళ్ళని కార్మికులుగా గుర్తించడం లేదు. అందుకోసమే పామాయిల్ కార్మికులకు గుర్తించాలి, ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, వీళ్ళకి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ 2 నెలల కాలంలోనే ఏలూరు జిల్లాలో సుమారు 20 మంది పామాయిల్ కార్మికులు విద్యుత్ షాక్ తగిలి విషపురుగులు కాటేసి చనిపోయారు. ఆ కుటుంబాలకు కనీసం ప్రభుత్వం నుంచి ₹1 కూడా రాయితీ విడుదల చేయలేదు. రాయితీ ఇస్తామని ప్రభుత్వం ఎంఆర్ఓలు అధికారులు చెబుతున్నారు, కానీ ఈ రోజుకి ₹1 కూడా ఇవ్వడం లేదు. ఒక పక్క చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం చెబుతుంది, అది చెప్పే పెడచెవనే పెడుతున్నారు, కానీ ఇక్కడ అధికారులు దాన్ని అమలు చేయడం లేదు. ఇక్కడ 3 శాఖలకు సంబంధించిన సమస్య ఇది పరిష్కరించాలి. 1 విద్యుత్ శాఖ, 2 ఉద్యానవన శాఖ, 3 కార్మిక శాఖ. ఈ 3 శాఖల నుంచి కార్మికులకు గుర్తింపు కార్డు ఇస్తుంటే ఈరోజు ఆ కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగేది, కానీ ఈ రోజుకి గుర్తింపు కార్డులు కార్మిక శాఖ నుంచి విడుదల చేయలేదు. రెండో పక్క ఉద్యాన శాఖ రైతులకి, వాళ్ళకి ఇచ్చే మొక్కలకి, వాళ్ళకి పెట్టుబడులకి రాయితీలు కల్పిస్తుంది. రెండోది దౌర్భాగ్య పరిస్థితి అంటే ఏలూరు జిల్లాలో ఎంపీగా ఉన్న గౌరవ ఎంపీ గారు పామాయిల్ రైతులకి ఎలాంటి నష్టం జరిగినా వెంటనే స్పందించి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం మీద దెబ్బలాడుతున్నారు. అదే సందర్భంలో ఈరోజు పామాయిల్ పంట ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్తుందంటే కీలక పాత్ర పోషిస్తుంది పామాయిల్ కార్మికులు. వాళ్ళ ప్రాణాలు తెగించి పామాయిల్ గెల్లగోసి లోడ్ చేసి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి ఫలసహాయాన్ని పంపిస్తున్నారు. అలా పంపించినప్పుడే రైతులకి న్యాయం జరుగుతుంది. అలాంటి రైతుల కోసం వెన్నుముక్క ఉన్న పామాయిల్ కార్మికుల గురించి గౌరవ ఎంపీ గారు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. చాలా దౌర్భాగ్య పరిస్థితి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,